మన టెంపుల్ సిరీస్‌లో ఈరోజు మనం పొలతల క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఇదైతే శేషాచల అడవుల మధ్యలో కోనల మధ్యలో ఉంటది. ఒక అడవి లోపల కొండల మీద ఉంటదనమాట ఈ క్షేత్రం అయితే. ఇక్కడ చాలా పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న శివాలయానికి కావచ్చు, అక్కదేవతల గుడికి కావచ్చు, ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో వీటన్నిటి చరిత్ర నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో చెప్పేసాను. ఈ శివయ్యది, అక్కదేవతల్ది అవి ఎవరైనా చూడకుంటే ట్యాగ్ చేస్తాను చూసేసేయండి. ఇప్పుడైతే మనం పుట్టాంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. మీరు ఈ మల్లికార్జున స్వామి అంటే ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని స్టెప్స్ దిగిన వెంటనే ఎదురుగానే మీకు ఇంకొక టెంపుల్ కనిపిస్తది. అదే మనకి పుట్టాంజనేయ స్వామి టెంపుల్. ఇంతకీ పుట్టాంజనేయ స్వామి అని ఎందుకు అంటారంటే ఇక్కడున్న ఆంజనేయ స్వామి వారు పుట్టలో నుంచి బయటకు వచ్చారంట. ఒక పుట్టు ఉండేదంట ఆ ప్రదేశంలో. తర్వాత కొన్ని రోజులకి ఆ పుట్ట కరిగి స్వామివారు పుట్టలో నుంచి బయటకు వచ్చారంట. దానివల్ల పుట్టాంజనేయ స్వామి అంటారు. సో ఇలాంటి ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర ఉండడం, ఇంతమంది దేవుళ్ళు, దేవతలు ఇక్కడ వాళ్ళు స్వయంగా వెలవడం అనేది ఒక చాలా గొప్ప విశేషత అన్నమాట. అండ్ ఇక్కడ పుట్టలో అప్పుడప్పుడు పాము కూడా వస్తుంటుందని చెప్పి అక్కడ ఉండే పూజారి గారు చెప్పారు. సో చిన్న విగ్రహమే ఉంటుంది ఆంజనేయ స్వామిది. ఇక్కడ స్వయంగా పుట్టలో ఆయన వెలిసారని. ఈవెన్ మనం ఆ పుట్టను కూడా అక్కడ చూడొచ్చు. ఆయన వెలిసిన పుట్ట చిన్నదిగా ఉంటుంది ఇప్పటికీ కూడా. అండ్ పైన పుట్టలో వెలిసిన విగ్రహాన్ని తీసి పెట్టుంటారు అనమాట. సో ఒక్క ప్లేస్లో ఇంత గొప్ప విశేషతలు ఇవన్నీ ఉండడం చాలా ఆశ్చర్యం అనమాట. అండ్ అలాగే ఇక్కడ శివరాత్రికి అయితే జనాలు చాలా ఎక్కువ ఉంటారంట. అసలు ఆ గుడి చుట్టూ ఒక 10 కిలోమీటర్ల మేర షాపులు జనాలతో నిండిపోతారంట. అంటే ఇక్కడ దయ్యాలను వదిలిపించడము, ఇట్లంతా భజన కార్యక్రమాలు ఇవంతా చాలా బాగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడే పరమేశ్వరుడు, అక్కదేవతలు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు కదా. సో ఇలా ఏవైనా చెడు దృష్టి, చెడు సంబంధాలు ఇట్లా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొచ్చి శివరాత్రి అప్పుడు మంచిగా పూజలు అవి చేయిస్తుంటారు. ఇంకా అంతేకాదు ఈ భక్తులకి ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భోజనం పెడుతుంటారు. మీరు ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు మధ్యాహ్నం టైంలోకి వస్తే మీరేం మళ్ళీ లంచ్ సపరేట్గా ప్యాక్ చేసుకోవడం అవసరం లేదు. ఇక్కడే మీకు ఫుడ్ పెడతారనమాట. ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది కదా, దానికి ఒక గోపురం నుంచి పక్కనే ఎదురుగా మనకి పక్కన ఫుడ్కి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఫుడ్ అంతా పెడతారు. ఇంకా ఏం చెప్పచ్చు అంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు విజిట్ చేయకుండా ఉంటే. కడప నుంచి కొంచెం దూరంలో ఉంటుంది ఈ ప్లేస్. కొంచెం కష్టమే రావడము, ఎందుకంటే అడవి ప్రాంతంలో అంతా ట్రావెల్ చేయాలి. బట్ మనకి రోడ్డు అంతా మంచిగానే ఉంటుంది. సో ఇది ఈ పొలతల క్షేత్రం యొక్క విశిష్టత అన్నీ అన్నమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి చెప్తున్నా కదా.